రోడ్డు ప్రమాదాలతో రహదారుల్లో నెత్తుటి ఏర్లు పారుతున్నాయి. రోజు రోజుకి ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది. అందుకు వేగమే కారణమంటున్నారు ట్రాన్స్పోర్ట్ అధికారి డాక్టర్ శ్రీనివాస్ పుప్పాల. స్పీడ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది, కానీ వేగం ప్రాణాలు తీస్తుందన్నది అందరికీ తెలిసిందే. అయితే మనకు తెలియని అనేక ప్రమాదాలకు కారణాలు, వాటి నివారణ ఉపాయాలు, స్పీడ్ లిమిట్స్ ఏమిటి, ఇలా రోజు జరిగే ఘోర రోడ్డు ప్రమాదాల్లో అందరూ నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలను మన వేదిక ఛానల్ ఇంటర్వ్యూలో మనతో పంచుకున్నారు శ్రీనివాస్ గారు. కర్నూలు బస్ యాక్సిడెంట్ కావచ్చు, పాలెం ప్రమాదం కావచ్చు, చేవెళ్ల బస్సు ప్రమాదం కావచ్చు, ఏ రోడ్డు ప్రమాదానికైనా ఏంటి కారణం అంటే వేగం ఒక్కటే అన్ని ప్రమాదాలకు కారణం కాదంటున్నారు డాక్టర్ శ్రీనివాస్ గారు. ఈ ఘోర ప్రమాదాలకు దారితీస్తున్న పరిస్థితులేమిటి, సిగాచి మొదలు యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగాలంటే ఆ 5 నిమిషాలు అత్యంత కీలకమంటున్నారు. ఇలాంటి మనకు తెలియని ఎన్నో విషయాలను ట్రాన్స్పోర్ట్ అధికారి పుప్పాల శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, 2024తో పోలిస్తే 2025కి అలానే ముందు నుంచి కూడా ఎప్పుడైతే వెహికల్స్ అన్ని రోడ్ల మీద తిరగడం స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి కూడా అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇంకా యాక్సిడెంట్స్ రేట్ పెరుగుతూనే ఉంది, డెత్స్ రేట్ కూడా పెరుగుతుంది, అంటే అటు ఇటుగా పెరుగుతూనే ఉంది. సో వీటన్నిటికీ మెయిన్ కారణాలు ఏంటంటారు అసలు ఇంత యాక్సిడెంట్స్ అవ్వడానికి రోడ్ల మీద? మనం ఇప్పుడు చూసిన 12 టార్గెట్స్లో 6 ఏదైతే కారణాలు ఉన్నాయో అందులో స్పీడ్ అనేది నెంబర్ 1 కిల్లర్. అది అయితే ఈ స్పీడ్లో ఏం జరుగుతుందంటే మనం 1% స్పీడ్ పెంచితే 3% ప్రమాదానికి గురవ్వడం పెరుగుతుంది, 4% మనకు ప్రమాద తీవ్రతను పెంచుతుంది. అంటే మనం సపోజ్ ఏంటంటే ఎనర్జీ, మనం కదులుతున్న వాహనంలో మనం ఎనర్జీ ప్రొసెస్ అయి ఉంటాం. ఇనర్షియా అంటే మనకు అది దాని ఈక్వేషన్ చూసినట్టయితే ½ mv², ఎనర్జీ ఈక్వేషన్ ½ mv². ½ m అంటే మాస్ ఆఫ్ ద వెహికల్, అంటే వెహికల్ ప్లస్ మనం అందులో కూర్చున్న వాళ్ళ వెయిట్, అట్లా v², వెలాసిటీ స్క్వేర్. సపోజ్ నేను 2 కిలోమీటర్ల వాహనం వేగం పెంచిన అనుకోండి, 4 రేట్లు మనకు ఎనర్జీ పెరుగుతుంది. అట్లే 4 కిలోమీటర్లు పర్ అవర్ పెంచినాం అనుకోండి, 4 16 రేట్లు మనకు ఎనర్జీ పెరుగుతుంది. ఆ ఎనర్జీ అంతా ఎక్కడ పోతుంది? ఎనర్జీ యొక్క సూత్రం ఏముందంటే ఎనర్జీ నైదర్ కెన్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. అంటే ఎనర్జీ అనేది మనం క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము. బట్ వన్ ఫామ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అనదర్ ఫామ్. ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కన్వర్ట్ చేయగలుగుతాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కోల్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకుంటాం, అంటే సోలార్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకుంటాం, వాటర్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆ వన్ ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ కూడా ప్రమాదంలో కూడా ఆ ఎనర్జీ అనేది ఏమైందంటే మొత్తం డిస్ట్రక్షన్. సపోజ్ అది వెళ్ళి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చెట్టుకు కానీ గుద్దుకుందాం, చెట్టు డ్యామేజ్ అవుతుంది, కార్ డ్యామేజ్ అవుతుంది, కార్లో ఉన్న ప్యాసింజర్స్ కూడా ఎంత స్పీడ్ వెళ్తే అంత డ్యామేజ్ జరుగుతుంటుంది. ఇంకొకటి, మనం స్పీడ్లో వెళ్తున్నప్పుడు మన దృష్టి సపోజ్ 50 km/h వెళ్తున్నాం అనుకోండి, ఈ యాంగిల్లో ఉంటుంది, ఎక్కువ యాంగిల్లో మనకు కనబడుతుంటుంది. అంటే ఎక్కువ రోడ్ మీద ఎవరైనా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కానీ, రోడ్ దాటేవాళ్ళు కానీ, రోడ్ దాటే వాహనాలు కానీ కనబడతాయి. అదే 50 నుంచి 100కు పెంచినాం అనుకోండి, మన దృష్టి నేరో అయిపోతుంది. అందుకే చాలా మటుకు ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్డు మీద సడన్గా వచ్చిండు, సడన్గా వచ్చాడు అనేది సడన్గా మీదకెళ్ళి తోడిపడాడు కదా, సడన్గా వచ్చేది ఏంటంటే మన దృష్టిలో ఈ యాంగిల్లో ఉన్నది కాబట్టి సడన్గా వచ్చిండు. అయితే ఇక్కడ ఉన్నాడు ఆల్రెడీ మనిషి, అది ఎందుకు చూడలేకపోయినాం అంటే ఈ స్పీడ్ వల్ల. అదే కాకుండా స్పీడ్ పెంచినప్పుడు ఏం జరుగుతుందంటే మన స్టాపింగ్ డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఎట్లా అంటే స్టాపింగ్ డిస్టెన్స్లో 2 ఉంటాయి, రియాక్షన్ డిస్టెన్స్ ఒకటి, బ్రేకింగ్ డిస్టెన్స్ అనేది. సపోజ్ మనం ఒక వ్యక్తిని కానీ ఏదైనా చూసిన తర్వాత బ్రేక్ అప్లై చేయాలంటే యాక్సిలరేటర్ మీదకి వెళ్ళి కాల్ తీసి బ్రేక్ పడే మీద వేయాలి. దీనికి 1 to 1.5 నార్మల్ పర్సన్, అంటే ఏదో నిద్రమత్తులో ఉన్నాడు, లేకుంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఉన్నాడు, ఇంకేదైనా డిస్ట్రాక్షన్లో ఉన్నాడు, అప్పుడు ఇంకెక్కువ అవుతుంది. నార్మల్ టైమే 1 to 1.5 seconds జరుగుతుంది. సపోజ్ 100 km/h వాహనం వెళ్తుంది అనుకోండి, ఆ కాలు యాక్సిలరేటర్ మీదకి వెళ్ళి తీసి బ్రేక్ పెడల్ మీద పెట్టే వరకు 1 to 1.5 secondsలో దాదాపు 40 meters వెళ్ళిపోతుంది వాహనం. మనం ఆపలేదు, దాన్ని స్లో చేయలేదు. దాన్ని ఏమంటారంటే రియాక్షన్ డిస్టెన్స్ అంట. అప్పుడు బ్రేక్ పెడల్ ప్రెస్ చేస్తాం. బ్రేక్ పెడల్ ప్రెస్ చేసినప్పుడు ఏమైంది, వాహనం స్లో అయిపోయి కొంత దూరం లాగుతుంది. ఇది చాలా కండిషన్స్ మీద, వెహికల్ ఎఫిషియన్సీ, బ్రేకింగ్ ఎఫిషియన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. రోడ్ కండిషన్, వాటర్ ఉందనుకోండి ఇంకా కొద్దిగా ఎక్కువ దూరం పోతుంది, హెవీ వెహికల్ అనుకోండి ఇంకా ఎక్కువ దూరం పోతుంది. అంటే మాస్ ఎక్కువ ఉంటుంది కదా, దాని ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆగడానికి ఇంకెక్కువ దూరం పడుతుంది.
ఇట్లా వర్షం పడ్డప్పుడు ఇంకా ఎక్కువ దూరం, ఇట్లా రోడ్ స్కిడ్డీ ఉన్నప్పుడు ఆ ఫ్రిక్షనల్ సర్ఫేస్, ఇది రఫ్ రోడ్ అనుకోండి తొందర అవుతుంది, అదే స్మూత్ రోడ్ అనుకోండి లేట్ అవుతుంది. ఇట్లా అంటే ఎక్కువ డిస్టెన్స్ పోతుంది. దీన్ని మనం స్టాపింగ్ డిస్టెన్స్ అంటాం. అదొక 80 మీటర్లు ఉంటుంది, 100 కిలోమీటర్లు పర్ అవర్ వెళ్తున్నామా. ఈ 80-40 కలిపి మొత్తం 120 మీటర్స్ అనేది స్టాపింగ్ డిస్టెన్స్. అంటే 120 మీటర్స్ కంటే ముందు ఆ డ్రైవరు ఆ మనిషిని కానీ లేకుంటే అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని కానీ చూసిన తర్వాత రియాక్ట్ అయితే ఆయనకు ఏం కాకుండా ఆపగలుగుతాడు, అక్కడ గుద్దకుండా. అదే ఆ 120 మీటర్స్ తర్వాత డిస్ట్రాక్షన్లో ఉన్నాడు లేకుంటే లేట్గా రియాక్ట్ అయ్యిండు, ఎంత లేట్గా రియాక్ట్ అయ్యిందో, ఎంత డిస్టెన్స్ పోయిందో 1 సెకండ్ లేట్గా రియాక్ట్ అయ్యింది అనుకోండి, ఆ 1 సెకండ్కు ఎంత 40 మీటర్స్ పోద్ది కదా, ఆ గుద్దిన తర్వాత 40 మీటర్స్ వెళ్ళిపోద్ది. అందుకే మనం ప్రమాదం జరిగినాక కొట్టేసి కొంత దూరం వెళ్ళిపోతాయి చూడండి. రీసెంట్ గా ఇక్కడ మెడికో కూడా చనిపోయారు. అక్కడ 2 ఉంటాయి, ఒకటేమో గుద్ది కొంత దూరం వెళ్ళిపోతాడు, ఈ డ్రైవర్ కూడా ఐబత్లు ఏం చేస్తాడు, బ్రేక్ వస్తానా యాక్సిలరేటర్ వస్తాడు. మనం మీరు ప్రమాదాలు జరిగినప్పుడు చూడండి కొంత రేజ్ అవుతుంది వెహికల్, అందుకని స్పీడ్ అనేది చాలా ముఖ్యం. అందుకే దయచేసి అందరినీ అంటే కోరేది ఏంటంటే, మనం నార్మల్ హైవేస్ మీద మనకు 100 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే నార్మల్ స్పీడ్, ఎక్కడైతే వేరే డిఫరెంట్ స్పీడ్ లిమిట్స్ ఉంటాయో అక్కడ కండిషన్స్ బట్టి స్పీడ్ లిమిట్స్ పెడతారు. అదే మన స్టేట్ హైవేస్ అయితే 70 కిలోమీటర్స్ పర్ అవర్ మ్యాక్సిమం స్పీడ్. ఇక్కడ కూడా విలేజ్ వచ్చింది అనుకోండి 40 పెడతారు. అట్లే స్కూల్ ఏరియాలో మన రూల్ 16 మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ రూల్ 16 ప్రకారం 25 కిలోమీటర్స్ పర్ అవరే పోవాలి. ప్రపంచవ్యాప్తంగా 30 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది, కానీ మన ఇండియాలో రూల్ ప్రకారం 25 కిలోమీటర్స్ పర్ అవరే స్కూల్ జోన్లో. కానీ చాలా మందికి తెలియదు. ఇదంతా స్పీడ్, ఇంకా చెప్పుకుంటూ పోతే స్పీడ్ గురించి ఒక రోజంతా చెప్పొచ్చు, కాకపోతే ఇవన్నీ మెయిన్ పాయింట్స్ ఇవి స్పీడ్లో. స్పీడ్ తర్వాత సెకండ్ కాజ్ ఏంటంటే ఈ మధ్యలో డిస్ట్రాక్షన్. ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు, ఈ కారణాలన్నీ మరి ఎక్స్క్లూజివ్లీ స్పీడ్ తోటి జరుగుతాయంటే స్పీడ్ తోటి కాదు, స్పీడ్ కంబైన్స్ విత్ అదర్. అంటే స్పీడ్కి వెళ్తున్నప్పుడు డిస్ట్రాక్ట్ కావచ్చు, డ్రంక్ అండ్ స్టేట్లో ఉండొచ్చు, ఫ్యాటిక్గా ఉండొచ్చు, ఇవన్నీ కూడా యూత్ అయితే పక్క వాళ్ళు రెచ్చగొట్టచ్చు, ఇవన్నీ కూడా స్పీడ్తో పాటు కాంబినేషన్లో ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి అంటే మనకి ఇన్వెస్టిగేషన్లో పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఉంటే తెలుస్తుంది. మన దగ్గర సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అనేది లేదు కాబట్టి ఏదో స్పీడ్ అనేది చాలా, అందుకే మనకు స్పీడ్లో దాదాపు 60-70% స్పీడ్లోనే చూపిస్తారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్లో కూడా అట్లీస్ట్ 20-30% డ్రంక్ అండ్ డ్రైవింగ్ యాక్సిడెంట్లు ఉంటాయి, కానీ మన దగ్గర నమోదు కావు. ఎందుకు అంటే ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత డ్రైవర్కు ఇది ఆల్కహాల్ టెస్ట్ కానీ ఇది చేయరు. చేసినట్లయితే మనకు దాదాపు మినిమం 10-20% డ్రంక్ అండ్ డ్రైవింగ్ ప్రమాదాలు ఉంటాయి. స్టాటిస్టిక్స్ ఏం చెప్తాయంటే ఎన్సీఆర్బీ స్టాటిస్టిక్స్ ప్రకారం 2%-3% చూపిస్తారు అంతే. అయితే స్పీడ్ తర్వాత ఏంటంటే మెయిన్ డిస్ట్రాక్షన్ అనేది. ఇప్పుడు చాలా డిస్ట్రాక్షన్ అంటే సెల్ ఫోన్లో మాట్లాడడం కానీ, టెక్స్ట్ చేయడం కానీ, లేదంటే వాటర్ బాటిల్ కొరకు ఇట్లా వాంగుతాం, లేదంటే కొంతమంది తినుకుంటూ నడిపిస్తుంటారు, కొంతమంది మాట్లాడుకుంటూ, జనరల్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు వెనక చిన్నపిల్లలు కొట్లాడుకుంటే ఇట్లా తిరగడము, వాళ్ళతో మాట్లాడలేకపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ప్రమాదం జరిగిపోద్ది కదా. మనం అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు. మహబూబ్ నగర్ పాలెంలో ప్రమాదం జరిగింది, బస్సులో దాదాపు 45-50 మంది కాలిపోయారు. అందులో ప్రమాదం గల కారణాలు వేరే అనుకోండి. ఇప్పుడు జనరల్గా మనం డిస్ట్రాక్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే స్టీరింగ్ ఎటు కదులుపాం, మనం జనరల్గా రోడ్డు మీద స్టీరింగ్ మెల్లగా ఇటు అనుకుంటూ నెగోషియేట్ చేస్తుంటాం, వదులుతుంటాం. మనం పక్కకు చూసినప్పుడు మాత్రం ఎట్లుందో అట్లే పట్టుకుంటాం, ఎందుకంటే స్ట్రేట్ రోడ్ ఉందని. అట్లే ఆ డ్రైవర్ కూడా అట్లే పట్టుకున్నాడు. కింద రోడ్ స్లైట్గా టర్న్ అయింది, ఆ కర్బ్కు దాకి కంట్రోల్ తప్పి కల్వర్టుకు గుద్దిపోయి అక్కడ ఆపిండి, అంతే అక్కడ జరిగింది సంఘటన. కాకపోతే ఆ ఫైర్ ఎప్పుడో జరిగింది, అది ఫైర్ ఎక్కడి నుంచో కాలుతో వస్తుంది, ఆ ఫైర్ని చూడడానికి కిటికీలకి చూసేటప్పుడు స్ట్రేట్గా పట్టుకున్నాడు, అక్కడ ప్రమాదం జరిగింది. ప్రమాదం పక్కన ఆపిండు, అప్పటికి నష్టం. ఎందుకంటే చాలా మంది స్మోక్ పీల్చుకొని అందులోనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి కాలిపోవడం జరిగింది అన్నట్టు. ఎవరైతే అలర్టుకున్నారో అక్కడ బతికింది. మనం చూసుకున్నట్లయితే సార్, చేవెళ్ళ బస్ యాక్సిడెంట్ కానీ, అలానే కర్నూలు బస్ యాక్సిడెంట్ కానీ, కొండగట్టు, ఇలాంటివన్నీ డిఫరెంట్ రీజన్స్ జరుగుతున్నాయి. డిఫరెంట్ ఇప్పుడు మన కర్నూలు మొన్నటి జరిగిన యాక్సిడెంట్, అక్కడ ఒక మోటార్ సైకిల్ పడిపోయి ఉంది. మన అంటే పోలీసు రిపోర్ట్స్ ప్రకారం 19 వాహనాలు ఆల్రెడీ పాస్ అయిపోయినాయి, ఇది 20వ వాహనం ఏది ఈ బస్. మరి 19 వాహనాలు వాళ్ళు దాన్ని తప్పించుకొని వెళ్ళిపోయినారు.
ఈ వాహనమే ఎందుకు దాన్ని మోటార్ సైకిల్ను గుద్ది పైకి వెళ్ళిపోయింది అంటే అక్కడ 100% డ్రైవర్ మిస్టేక్ అది. ఎందుకంటే డ్రైవర్ కాన్సన్ట్రేషన్ లేదు. మరి డ్రైవర్ కాన్సన్ట్రేషన్ లేదనడానికి కారణాలు ఉంటే చాలా ఉంటాయి. మరి డ్రైవర్ అంతకుముందు రోజు నిద్రపోయిందా లేదా, లేకుంటే ఆ రోజు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారన్నారు అందులో. ఇద్దరు డ్రైవర్లలో మరి ఈయన సరైన రెస్ట్ తీసుకుంటా లేదా. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఇద్దరు డ్రైవర్లు ఉంటారు, కానీ ఒక్కొక్కసారి ఆయనే కంటిన్యూ చేస్తుంటాడు అడ్జస్ట్మెంట్లలో ఇట్లా. లేకుంటే ఆ టైంలో డిస్ట్రాక్షన్. మన దగ్గర ఇప్పుడు డిస్ట్రాక్షన్ సెల్ ఫోన్ డిస్ట్రాక్షన్ మెయిన్. అదే కాకుండా ఇంకేదైనా డిస్ట్రాక్షన్ అయిందా, ఇవన్నీ మనం ఇన్వెస్టిగేషన్లో తేల్చాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఏముంది, అది స్పీడ్ వెండుకు తిన్నంటాం. స్పీడ్ ఉంది, స్పీడ్ అది అందరికి తెలుసు. కానీ స్పీడ్తో పాటు ప్రమాదం జరగడానికి యాక్చువల్ కారణం ఏంది? మనం అంతా డైవర్ట్ అయిపోతాం. అక్కడ ఏంది, పెట్రోల్ ఉండే మండింది, ఆ డ్రైవరు అదేదో తాగున్నారు, వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ అదంతా డైవర్ట్ అయిపోయినాం. యాక్చువల్ ప్రమాద కారణం అక్కడ ఎక్కడ డిస్కషన్ కాదు జనరల్గా. దీని తర్వాత ఇప్పుడు మీరు చేవెళ్ళది చూసుకుందాం. చేవెళ్ళది అంతా అది ఓవర్లోడ్ టిప్పరు అదని ఓవర్లోడ్ అని అదని, అక్కడ ప్రమాదం జరిగిన కారణం ఇంతవరకు సరిగిన కారణం తెలియలేదు. నాకు అంటే నేను కూడా వెళ్ళలేదు, కొన్ని కారణాల వల్ల నేను వెళ్తలేదు. అంతకుముందు స్పాట్కి వెళ్ళేవాడిని, వెళ్ళి చూసేవాడిని. అంటే మన దగ్గర ఒక సిస్టమ్ లేదు, ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ లేదు, ట్రైన్డ్ పర్సన్స్ లేరు. ఇప్పుడు మేము ఇండివిజువల్గా మేము ఒక టీం ఫామ్ అయ్యి ఒక 30 మంది అమెరికా వెళ్ళి ట్రైనింగ్ చేసి వచ్చాం. ఇది యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్. అది పెద్ద టాపిక్. యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా పెద్ద టాపిక్. అంటే అది టాపికే కాదు, మనకు అక్కడ సహకరించాలి. మొన్న ఇప్పుడు సిగాచి యాక్సిడెంట్ జరిగింది, అది మరి అక్కడ ఇన్వెస్టిగేషన్స్ వచ్చేవరకు ఏం లేదు, మొత్తం క్లీన్ చేసి పెట్టారు. మనకు ఫ్యాక్ట్ ఎట్లా తెలుస్తుంది? ఏదో సీసీ ఫుటేజ్లు అదో ఇదో పట్టుకొని చేస్తుంటాం, కానీ అంత క్లియర్ రాదు. ఇప్పుడు అట్లే రోడ్డు మీద కూడా ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ పరిస్థితులు మనకు తెలవాలంటే ఒక 3-5 మినిట్స్ లోపల మనకు టీం వచ్చేయాలి. మనకు ఏంటంటే అక్కడ మనుషులు జమ అయిపోతారు, స్కిడ్ మార్క్స్ వెళ్ళిపోతాయి, ప్రమాదం జరిగిన అంటే బస్సుని ఇట్లా ఆగుతారు, లేక టిప్పర్ని అట్లా ఆగుతారు, ఎక్కడైతే ఏది గుద్దుకున్న పొజిషన్ ఏదో తెలియదు. ఇవన్నీ అంటే అవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇన్వెస్టిగేషన్లో మనకు ఏ యాంగిల్లో వచ్చి గుద్దింది, ఎట్లా గుద్దింది అనేది మనకు ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడ్డ తర్వాత మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి డ్రైవర్లను కానీ లేక అక్కడ ఉన్న లైవ్ విట్నెస్లను కానీ తోటి వాళ్ళకి సపోర్టింగ్గా మనం దాన్ని ఫైనల్ కన్క్లూజన్కి రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు అదంతా ఏం లేదు. అట్లా కనీసం ఫొటోస్ అంటే ఫొటోస్ కూడా ఉండేవి. చూశారు కదా, పుప్పాల శ్రీనివాసరావు గారు ఎంత చక్కగా వివరించారో రోడ్ యాక్సిడెంట్స్ గురించి. ఇలాంటి మరెన్నో అవేర్నెస్ ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.